హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ 2000 అకౌంట్లోకి వచ్చేది ఆ రోజే అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రైతులకు శుభవార్త. జూన్లో పీఎం కిసాన్ 20వ విడత 2000 బదిలీకి కేంద్రం సిద్ధం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఊరటనిచ్చేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ పథకం కింద 20వ విడత 2000 చొప్పున నగదు మద్దతు జూన్ 15 నుంచి 20 మధ్య అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వెల్లడించింది. ఇప్పటి వరకు లబ్ధి పొందిన రైతులు తమ ఈకేవైసీ, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్ లింకేజీ సక్రమంగా ఉన్నాయా అన్న విషయాన్ని వెంటనే పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ పథకం ఏమిటి? 2018 డిసెంబర్లో ప్రారంభమైన ఈ పథకం చిన్న సన్నకారు రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సాయంగా అందించే కేంద్ర ప్రభుత్వ యోజన. ఇది 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున రైతుల ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది. ప్రస్తుతం జమ కానున్నది 20వ విడత. విడత నంబరు 20వ విడత. జమ తేదీలు జూన్ 15 నుంచి 20 మధ్య 2025. చెల్లింపు మొత్తం 2,000. లబ్ధిదారుల ఎంపిక ఈకేవైసీ పూర్తి చేసిన అర్హులైన రైతులకు మాత్రమే. వెబ్సైట్ pmkisan.gov.in. ఎవరెవరికి లభిస్తుంది? భారత పౌరసత్వం కలిగి ఉండాలి, వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి, భూ రికార్డుల ఆధారంగా, ఆదాయ పన్ను చెల్లించకూడదు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదు, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి, ఈకేవైసీ తప్పనిసరి. మీరు అర్హులా? ఇలా చెక్ చేసుకోండి. pmkisan.gov.in వెబ్సైట్కు వెళ్ళండి. బెనిఫిషరీ స్టేటస్ సెక్షన్ను క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయండి. గెట్ డేటా క్లిక్ చేస్తే మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుస్తుంది. ఈకేవైసీ చేయడం ఎలా? ఆన్లైన్ విధానం. వెబ్సైట్లో ఈకేవైసీపై క్లిక్ చేసి ఆధార్, మొబైల్, ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. ఆఫ్లైన్ విధానం. సిఎస్సి కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. గమనిక, ఈకేవైసీ లేకపోతే చెల్లింపు నిలిచే అవకాశం ఉంది. ఇది ఎందుకు ముఖ్యమైన పథకం? విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చుల కోసం రైతులకు సకాలంలో నిధులు అందుతాయి. ప్రైవేట్ అప్పులపై ఆధారపడకుండానే వ్యవసాయం చేసుకునే వీలవుతుంది. పంటల విఫలం, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మారే మార్గాన్ని వేస్తుంది. ఇవిగో కొన్ని గత చెల్లింపు తేదీలు. 19వ విడత ఫిబ్రవరి 19, 2025. 20వ విడత జూన్ 15 నుంచి 20 అంచనా. 21వ విడత అక్టోబర్, నవంబర్ 2025. ప్రభుత్వం సూచనలు. రైతులు తమ బ్యాంక్, ఆధార్, ఈకేవైసీ వివరాలను త్వరగా సరిచూడాలి. ఏవైనా లోపాలుంటే సమీప సిఎస్సి కేంద్రం లేదా బ్యాంకును సంప్రదించాలి. సమస్యలుంటే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ 155-261 లేదా 1800-115-552 ద్వారా సహాయం పొందవచ్చు. మొత్తానికి పీఎం కిసాన్ 20వ విడత చెల్లింపుతో రైతులకు ఒక ఊరట లభించనుంది. జూన్ మధ్యలో డబ్బు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉండడంతో అర్హులు ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తుంది. రైతన్న, మీ డాక్యుమెంట్స్ పక్కాగా చూసుకో. 2,000 మిస్ అవ్వకుండా చూసుకో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.